అందరికీ నమస్కారం. మన తాతల కాలంలో చూస్తే వాళ్ళు ఎకరాలలో పొలాలు ఉండేవన్నమాట. మన తండ్రి కాలానికి వచ్చేపాటికి అవి సెంట్లు, స్క్వేర్ ఫీట్స్ ఇలా అయిపోయినాయి అన్నమాట. సో మన తరానికి వచ్చేపాటికి మనకున్న జాబ్స్ కి మనము స్థలాలు కానీ బంగారం కానీ కొనాలంటే చాలా చాలా కష్టమైన పని అనమాట. మళ్ళీ అలాంటప్పుడు మనకి ఆడబిడ్డ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి, మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, మీరు ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళ కోసము మనం చేయాల్సిన 2 పనులు ఉన్నాయన్నమాట. అవి మనం ఈ వీడియోలో క్లుప్తంగా డిస్కస్ చేస్తామన్నమాట. కాబట్టి ఎవరు ఎక్కడ స్కిప్ అవ్వకోకుండా ఈ వీడియోని కంపల్సరీగా చూడాలన్నమాట. ఓ సంవత్సరానికి 70,000 రూపాయలతో 70 లక్షల నుండి ₹1,00,00,000 వరకు కార్పస్ మనం క్రియేట్ చేసి వాళ్ళకు 21 ఇయర్స్ వచ్చేపాటికి మనము మంచి భవిష్యత్ అనేది వాళ్ళకు లిక్విడ్ క్యాష్ లో ఇవ్వచ్చు అనమాట. సో తప్పకోకుండా ఈ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ అవ్వకుండా. లెట్స్ గో ఫర్ ద వీడియో. నంబర్ 1 మనకి సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన జనరల్ గా పాపకి 10 ఇయర్స్ లోపల మనం అకౌంట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అకౌంట్ వచ్చేసి మనకి నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ కానీ నియరెస్ట్ బ్యాంక్ ఏదైనా ఉన్నా కూడా మనం అక్కడికి వెళ్ళేసి ఫాదర్ కానీ లేదా ఎవరైనా గార్డియన్ ఉన్నా కూడా మనం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మినిమం వచ్చేసి 250 రూపీస్ తో మనము అకౌంట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మాక్సిమం మనకి 1.5 lakhs అనమాట. సో అదే కాకుండా దీని నుండి బెనిఫిట్స్ ఏంటంటే మనము ట్యాక్స్ బెనిఫిట్ ఏటీసీలో సుకన్య సమృద్ధి యోజన ట్యాక్స్ బెనిఫిట్ అనేది కూడా మనము చూపించగలం అనమాట. సో ఇందులో వరెస్ట్ కేసు మనము సంవత్సరానికి 10,000 రూపాయలతో మనము ఇన్వెస్ట్ చేయగలిగితే చూడండి, సంవత్సరానికి నేను చెప్పేది 10,000 రూపాయలతో ఇన్వెస్ట్ చేస్తే, ఎగ్జాంపుల్ పాప అయ్యేది 2 ఇయర్స్ అనుకుంటే, సో మనకి స్టార్ట్ పీరియడ్ వీఆర్ ఇన్ 2024 కదా, 2024 లో ఉన్నాం. చూడండి, ఇయర్లీ 10,000 ఇన్వెస్ట్మెంట్ తో గర్ల్స్ ఏజ్ 2 ఇయర్స్ స్టార్ట్ పీరియడ్ 2024 లో మనం స్టార్ట్ చేయగలిగితే, సో మన మెచ్యూరిటీ ఇయర్ అంటే 21 ఇయర్స్ కి మనకి మెచ్యూరిటీ వస్తుంది అనమాట. ఈ రైట్స్ వచ్చేసి మనకి పాపకు ఉంటాయి అనమాట. 21 ఇయర్స్ వచ్చేపాటికి జనరల్ గా 18 ఇయర్స్ కూడా తీసుకోవచ్చు, కానీ 21 ఇయర్స్ కి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే పాపకు దాదాపుగా 4,61,839 రూపాయలు చేతికి వస్తుంది. కరెంట్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8.2% అనమాట. 8.2% తో చూసారు కదా ఎంత బెనిఫిట్ అనేది వీళ్ళకు వచ్చిందో, మీరు ఒక్కసారి చూడండి అనమాట. సో ఇది నేను మినిమం అమౌంట్ 10,000 పర్ ఇయర్ అనేది మినిమం అమౌంట్ తోనే వేసాను అనమాట. నెక్స్ట్ ఇది ఫస్ట్ది సుకన్య సమృద్ధి యోజన. సెకండ్ వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్స్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ లో మనము ఎస్ఐపి నెలకు 5,000 తో చేయగలిగితే, సో మనకు వరస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 13% అనుకుంటే, సో మనకి 21 ఇయర్స్ కదా, సో 21 ఇయర్స్ వరకు మనం పెట్టితే దాదాపుగా మనకి రిటర్న్ వచ్చేసి 65,82,587 రూపీస్ వస్తుంది అనమాట. నెలకు 5,000 తో మనం చేయగలిగితే దాదాపుగా 65,82,587 వరస్ట్ కేస్ ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్ వేసాను. వరస్ట్ కేస్ ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్ జనరల్ గా మనకి ఎస్ఐపిలో మినిమం 15% ఈక్విటీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. మార్కెట్ లో ఆల్రెడీ మనకి ప్రీవియస్ చూస్తే 18% కూడా ఉన్నాయి. నేను 15% వేసాను. 15% తో వేసినా కూడా దాదాపుగా మనకు 88,63,364 రూపీస్ వచ్చాయన్నమాట. అంటే బెస్ట్ అనమాట పాపకి, ఇది బెస్ట్. తన 21 ఇయర్స్ కి వచ్చేపాటికి చూడండి, మనకి అంత లేకపోయినా 13% తో మనం వేసినా కూడా మనకి దాదాపుగా చేతికి వచ్చేది చూడండి 65 lakhs. అది ఇది కలుపుకుంటే 70 lakhs అనమాట. టోటల్ 70 lakhs. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడ మనకి వచ్చేపాటికి 4,61,83, ఇక్కడికి వచ్చేపాటికి 65,82,000, 70 lakhs కార్పస్ మనము క్రియేట్ చేయొచ్చు వాళ్ళకు 70,000 ఇయర్లీ ఇన్కమ్ తో. ఎందుకు చూడండి, 12,5,60,000 ఇక్కడ మనకి 10,000, టోటల్ 70,000. 70,000తో దాదాపుగా మనము 70 lakhs కార్పస్ క్రియేట్ చేయొచ్చు. నెలకు 5,000 కష్టము అనుకుంటే, సంవత్సరానికి మీరు 60,000 ఒకసారి నేను డిపాజిట్ చేయగలను అనుకుంటే చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఇది ఇయర్లీ బేసిస్, సంవత్సరానికి ఒక్కసారిగా 60,000 చేసుకోగలిగితే మనకి మెచ్యూరిటీ వచ్చేసి 62,69,460 వస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా ఇది మనము అమ్మాయికి మనం క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ఫాదరు మదరు చేయాల్సిన పని అనమాట ఇది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.